దాహార్తులకు దాహం తీర్చడానికి ఏర్పాటు చేసిన చలివేంద్రంలో కుండలను దొంగిలించుకుపోయిన సంఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు డొక్కా సీతమ్మ స్ఫూర్తితో నెల్లూరు జిల్లా ముతుకూరు సెంటర్ నందు సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో మంచినీటి చలివేంద్రాన్ని ఒక నెల రోజులుగా కొనసాగిస్తున్నారు. కాగా నిన్నటి రోజు చలివేంద్రంలో ఉన్నటువంటి మంచినీటి కుండల్ని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించడంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ సొంత నిధులతో ఈ వేసవిలో దాహానికి అల్లాడిపోయే వారికి గుక్కెడు చల్లటి నీళ్లు ఇచ్చి దాహార్తిని తీర్చాలనే ఆలోచనతో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తే చివరికి చలివేంద్రంలో ఉండే కుండలను కూడా అపహరించారని, ఇది మంచి పద్ధతి కాదని, వీలైతే సహాయం చేయండి, మీ చేత కాకపోతే ఎవరైనా చేస్తుంటే దాన్ని భంగపరిచే పని చేయొద్దంటూ సూచించారు. కాగా ఘటనపై స్పందించిన జన సైనికులు యథావిధిగా చలివేంద్రాన్ని కొనసాగించే విధంగా కొత్త కుండలను తీసుకువచ్చి చలివేంద్రాన్ని పునరుద్ధరించారు. ఈ కార్యక్రమంలో మహేష్, శ్రీహరి, రహీం, అశోక్, చిన్న, గిరీష్, రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త. మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో వేసవి కాలంలో ప్రజలు ఇక్కడి నీళ్ళ కోసం అల్లాడిపోతున్నారనేటువంటి ఆలోచనతో సర్వేపల్లి నియోజకవర్గంలోని ముతుకూరు మండలంలో ఈ యొక్క మంచినీటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 30 రోజుల నుంచి ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరూ కూడా మంచినీళ్ళు తాగే విధంగా కుండల్లో చల్లటి నీళ్లను ఏర్పాటు చేస్తే నిన్నటి రోజు ఆ కుండలను కూడా ఎత్తుకోపోయినటువంటి పరిస్థితి నిజంగా ఎంత దారుణం అంటే, దాహతితో అల్లాడిపోతా ముతుకూరు మండలంలో చుట్టుపక్కల కంపెనీల నుంచి ఎంతోమంది శ్రామికులు, కార్మికులు ఇక్కడికి వచ్చి లావాదేవీల్లో గుక్కడి మంచినీళ్ళు దాహం తీర్చుకునేటువంటి పరిస్థితి. మరి చివరికి ఆ మంచినీళ్ళ కుండలు కూడా ఎత్తుకుపోయారంటే మీలాంటి దుర్మార్గులు ఇంకా అసలు భూమి మీద ఉంటారా అని చెప్పి అంటా ఉన్నాం. నిజంగా ఇది చాలా విడ్డూరమైనటువంటి పరిస్థితి, ఇంత దారుణం. మరి ఆ కుండలు కావాలంటే మేము తెచ్చిస్తాం కదయ్యా. రెండోది వచ్చి మాకు ఆ కుండలను తేరకు రాలా. మా కష్టార్జితంతో మా పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనలో భాగంగా మా జోబుల డబ్బులు తీసుకొచ్చి పెట్టి ప్రతిరోజు కూడా కనీసం ఒక 200 లీటర్ల దాకా నీళ్ళని నింపి తగ్గకుండా తాగడానికి మంచి నీళ్ళు ఇచ్చేదానికి వసతిని ఏర్పాటు చేస్తే ఆ గొంతు దడవకుండా కూడా నోటి మీద కొట్టారంటే ఇంత దారుణమా? అందుకనే ఈరోజు వచ్చి చూసాము, మళ్ళీ కూడా ఏర్పాటు చేస్తున్నాము. దాహానికి 1 లీటర్ బాటిల్ కొనాలంటే 20 రూపాయలు. ఆ 20 రూపాయలు కూడా పేదవాళ్ళ దగ్గర ఉన్నది కాబట్టి వాళ్ళ దాహతి తీరుస్తామనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం చేసాము. ఇకనైనా మళ్ళీ కొండలు ఎత్తుకోబాకుండా చూడండి, మళ్ళీ తీసుకొచ్చి పెడుతున్నాం స్వామి. ఒకసారి